దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి. దొంగ పారిపోతున్నాడు. దొంగ దొంగ పట్టుకోండి. అటువైపు పారిపోతున్నాడు, పట్టుకోండి. లడ్డు సింగ్ గారు, ఆ దొంగ పారిపోయాడు. తను పరిగెత్తుతున్న విధానం చూస్తే తను ఒక అథ్లెట్ అనిపిస్తోంది. దిగలు పడకు శివ, ఈ లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. శివ, నేను ఆ దొంగని పట్టుకొని తీరుతాను. హలో లడ్డు సింగ్ సార్, నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిటీ యొక్క మేనేజర్ని. ఇండియా తరపున రిప్రజెంట్ చేసే స్టార్ ఆటగాడు శంషేర్ సింగ్ నిన్నటి నుంచి కనిపించకుండా పోయాడు. అతను గత 5 సంవత్సరాలుగా మన దేశానికి ఎంతో విలువైన బంగారు పథకాల్ని సాధించి పెడుతున్నాడు సార్. అతను జంపింగ్ లోనే కాదు, జిమ్నాస్టిక్స్, రన్నింగ్ అన్నింటిలోనూ గోల్డ్ మెడల్ సాధిస్తున్నాడు. దయచేసి త్వరగా అతన్ని కనిపెట్టండి. అతని దేశానికి చాలా ముఖ్యమైన వాడు. సార్, మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే నేను అచ్చం అలాంటి ఒక దొంగని జంప్ చేసి వేగంగా పరిగెత్తడం నిన్న చూశాను సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా స్టార్ ఆటగాడు ఒక దొంగనా? ఇలా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. చూడండి సార్, ఇదిగో ఇదే ఆయన ఫోటో. దయచేసి వీలైనంత త్వరగా కనిపెట్టండి. నాకు ఏమీ అర్థం కావడం లేదు. స్పోర్ట్స్ కమిటీ మేనేజర్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం నిన్న ఒక వ్యక్తి దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను చూశాను. చాలా వేగంగా వెళ్ళాడు. తను ఒక దొంగే. నో నో శివ, ఐ డోంట్ థింక్ సో. దొంగలించిన వాడు స్టార్ అథ్లెట్ అయ్యుండు. బాగా ఫేమస్ గా ఉండే ఒక పర్సన్ ఎందుకని దొంగలించాలి చెప్పు? నెవర్. నువ్వు చెప్పేది కరెక్టే రేవా. ఆ దొంగ గురించి నేను ఆలోచించకుండా ఉండడం మంచిది. అప్పుడే మనం ఆ స్టార్ అథ్లెట్ ని కనిపెట్టి పట్టుకోగలం. కానీ మనం ఎలా కనిపెట్టాలి? అది లడ్డు సింగ్ అంకుల్ కింద ఉన్నారు. దొంగచాటుగా వింటున్నారా? ఏం చేస్తానో చూడండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఓ శివ, కాస్త గట్టిగా మాట్లాడు. నాకు ఈ సైడ్ చెవులో నుంచి అసలు ఏం వినపడట్లేదు. అంకుల్, ఇంకో చెవు కూడా మీకు వినిపించడం లేదా? ఏం లేదు శివ, నేను ఇటువైపు ఇలా రౌండ్స్కి వచ్చాను. అది అథ్లెటిక్ కేసులో మీ అందరితో కలిసి మాట్లాడదామని అనుకున్నాను. కానీ మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిజం చెప్పేశారు చూసారా? లడ్డు సింగ్ గారు, ఈ కేసు మనందరికీ చాలా ముఖ్యమైనదే. కాబట్టి మనం అందరం కలిసి ఆ స్టార్ అథ్లెట్ ని కనిపెడదాం. రండి వెళ్దాం. దొంగ దొంగ దొంగ! ఏమైంది అంకుల్? దొంగ ఎటు వెళ్ళాడు? అటు వెళ్ళాడు. రేవా, వెంటనే స్వర్ణలత జ్యువెలర్స్ దగ్గరికి వచ్చేయండి. లడ్డు సింగ్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఆ దొంగని నేను చూశాను. సారీ అంకుల్. సారీ సారీ చూడు. సారీ.
ఆ దొంగ ఏమైపోయాడు? మళ్ళీ తను కనిపించకుండా పోయాడు. నేను పైకెళ్ళి చూస్తాను. అక్కడున్నాడు. అంకల్, ఇక మీరు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేరు. నేను మీ మంచికే చెప్తున్నాను. దొంగిలించిన వస్తువులు తిరిగిచ్చేయండి. మీ అంతటా మీరే వచ్చి సరెండర్ అవ్వండి. చిన్నపిల్లాడా, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. నన్ను ఆపడం ఎవరి తరం కాదు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఓ గౌరవనీయులు, మహామహులు, ఓ దొంగ గారు, ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. నా అసిస్టెంట్ దెబ్బకే తట్టుకోలేకపోయావు. కాస్త ఆలోచించు, లడ్డూ సింగ్ బరిలో దిగితే ఏమవుతావని. ఆలోచించు ఆలోచించు ఆలోచించు. హై. ఏంటి పిల్లాడు ఇలా ఫాలో చేస్తున్నాడు? బాయ్ బాయ్. ఈ అథ్లీట్ దొంగ నా నిద్రని పాడు చేసేసాడు. ఏం చెయ్యను. లడ్డూ సింగ్ గారు, నా స్టార్ అథ్లెట్ గురించి సమాచారం తెలిసిందా? టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. తను దొరకలేదంటే మన చేతి నుంచి గోల్డ్ మెడల్స్ మిస్ అయిపోతాయి. బాగుందయ్యా, నీకు నీ స్టార్ ఆటగాడు కావాలి, కానీ ఇక్కడ నా డ్రెస్సులో ఉన్న స్టార్ ఊడిపోయే పరిస్థితిలో ఉంది. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను. మీ స్టార్ ఆటగాడే ఆ దొంగని. నీకు నమ్మకం రావట్లేదంటే చూడు, టీవీ చూడు. రేపటి నుంచి వేదా సిటీలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. కానీ స్టార్ ప్లేయర్ ఏమయ్యాడో అర్థం కావడం లేదు. అదే సమయంలో మరొక వైపు వేదా సిటీలో ఒక దొంగ అందరినీ మోసం చేస్తున్నాడు. చాలా చోట్ల దొంగతనాలు చేస్తున్నాడు. ఆ దొంగ యొక్క స్టైల్ ఎలా ఉందంటే ఒక అథ్లెట్ లా ఉంది. ఒకవేళ ఆ దొంగ కనిపించకుండా పోయిన స్టార్ అథ్లెట్ అయి ఉంటాడా? నిజమేంటని ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. నేనసలు నమ్మలేకపోతున్నాను. నా స్టార్ ఆటగాడు ఒక దొంగటే. తను మంచివాడు. ఇలాంటి దొంగ పనులని చెయ్యడు. ఇది అబద్ధం. మీరు త్వరగా ఏదైనా చెయ్యండి. కానిస్టేబుల్, బలంగా ఉంది కదా ఇది? చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు ప్రారంభించండి సార్. లడ్డు సింగ్ గారు, మీరు ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? శివ, ఆ అథ్లీట్ దొంగగాడు చాలా వేగమైన వాడినని అనుకుంటున్నాడు కదా. నేను కూడా వాడిలాగానే వేగంగా మారి తప్పకుండా వాడిని నేను పట్టుకుంటాను.
అదేం లేదు, ఏం లేదు. అదేంటంటే కర్ర చాలా సన్నగా ఉంది కదా, అందుకే. లడ్డు సింగ్ అంకుల్, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. మీరు ఎలా జంప్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. శివా, నేను పైన ఏరుకున్నాను. ఇప్పుడు నేను కిందకి ఎలా దిగాలి? అది మెల్లిగా అలాగే నువ్వు కిందికి దిగి వచ్చేయ్. అరే, నేను పడిపోయాను. అదేంటంటే ఇక మనం ఆ దొంగని పూర్తిగా మన స్టైల్లోనే పట్టుకోవాలి. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ త్వరగా పట్టుకోండి ఆ దొంగని పట్టుకోండి వదలకండి ఆ దొంగని పట్టుకోండి పట్టుకోండి హా శివా, బాయ్ త్వరగా రా, కారు కూర్చో. పిల్లాడా, నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఇది పెద్దవాళ్ళ పని. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
ఓయ్! ఓయ్! హ్యాండ్స్ అప్. మర్యాదగా మీరిద్దరు పోలీసులకు లొంగిపోండి. మేనేజర్ గారు, మీరు ఈ దొంగతోనా? మీకు ఈ దొంగకి అసలు సంబంధం ఏంటి చెప్పండి. చెప్పడానికి ఏముంది, ఆటంతా అయిపోయింది కదా. ఇంకా దాచి ఎటువంటి ఉపయోగము లేదు. ఈ కుర్రాడేమి దొంగ కాదు, సింఘానియా ఇండస్ట్రీస్ కు చెందిన వారసుడు. అవును, నేను దొంగని కాదు, సిల్వర్ మెడల్ అథ్లెట్ని. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక గోల్డ్ మెడల్ మాత్రమే లేదు. ప్రతిసారి ఆ గోల్డ్ మెడల్ని అథ్లెట్ శంషేర్ సింగే గెలుచుకుంటున్నాడు. నేను తను కలిసి ఈసారి ఎలాగైనా ఒక ప్లాన్ రూపొందించాలనుకున్నాం. అందుకనే తనని ఒక దొంగగా చిత్రీకరించాలనుకున్నాము. దానితో తను టోర్నమెంట్లో పాల్గొనలేడు, గోల్డ్ మెడల్ ఏమో ఇతనికి వస్తుంది కదా. కానీ ఈ పిల్లాడు మాత్రం పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. తెలుసు తెలుసు, శివ. ఆ శివానే మా ప్లాన్ అంతా పాడు చేశాడు. మీరు ఎంత గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ కదా, అలాంటప్పుడు ఒక చిన్న గోల్డ్ మెడల్ కోసం మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు కదా. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఈ విధంగా చేయకూడదు. మెడల్ గోల్డ్ అయితేనే, సిల్వర్ అయితేనే దాన్ని గెలిచే మన సొంతం చేసుకోవాలి. సరే పోనీలే, ఆ స్టార్ అథ్లీట్ అసలు ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు. ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. టోర్నమెంట్ అవగానే నేను ఆయన్ని వదిలేద్దాం అనుకున్నాను. నేను ఒక్కసారి ఆ గోల్డ్ మెడల్ని గెలుచుకోవాలని ఆశపడ్డాను, అంతే. కానీ నేను చేసిన తప్పును తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. ఇప్పుడు ఫెయిల్ చేసి ఏం లాభం? తప్పు చేసావుగా, శిక్షణ అనుభవించక తప్పదు, అనుభవించాలి. మీరు వెంటనే వెళ్ళి ఆ అథ్లెట్ ని విడుదల చేయండి. అలాగే తన దగ్గర సారీ అడగండి. అంతేకాదు, ఇంకొక విషయం, మీ ఇద్దరిని నేను అరెస్ట్ చేశానుగా. ఇప్పుడు నాకు ఒక మంచి కోచ్ కావాలి. అది అతను నాకు బాగా కోచింగ్ కూడా ఇవ్వాలి. ఎవరికి తెలుసు, మీలాగే మరి కొందరు దొంగలు నా చేతికి చిక్కితే నేను వాళ్ళని ఇలా ఎగిరి దూకి మెల్లగా పట్టుకుంటాను కదా.